రోజు యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు ఈసా అలైహిస్సలాం వారి యొక్క సందేశాన్ని అంగీకరించలేదు. అనగా యేసుక్రీస్తు వారి యొక్క సందేశాన్ని వారు అంగీకరించలేదు. ఆయన్ని దైవ ప్రవక్తగా, అల్లాహ్ యొక్క ప్రవక్తగా యూదులు ఒప్పుకోలేదు. మరి నాటి క్రైస్తవులు కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సందేశాన్ని అంగీకరించటం లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా వారు అంగీకరించటం లేదు. అల్లాహ్ ఖురాన్లో ఏమన్నాడు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఖాతమున్ నబీ అన్నాడు. చూడండి, చిట్ట చివరి ప్రవక్త అన్నాడు. మరి ఒప్పుకుంటున్నారా క్రైస్తవులు? లేదు. మరి ఆ రోజు ఈసా అలైహిస్సలాం వారు ఏమన్నారు? ప్రజల మధ్య నిలబడి, ఇశ్రాయేల్ ప్రజల మధ్య నిలబడి, ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదు హాదా సిరాతుం ముస్తఖీం. ఏమంటున్నారు? నిశ్చయంగా అల్లా నాకు ప్రభువే, మీకు ప్రభువే, కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి అన్నారు. హాదా సిరాతుం ముస్తఖీం, ఇదే రుజు మార్గం అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వచ్చి ఏమన్నారు? ఏదైతే ఈసా అలైహిస్ సలాం యేసుక్రీస్తు అల్లాహ్ని ఆరాధించమని చెప్పారో, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాహ్ని ఆరాధించమని చెప్పారు.